ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఒకటే టాపిక్ ట్రెండింగ్ అవుతుంది. అదే సేవ్ హెచ్‌సియు అని. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే హెచ్‌సియు అంటారు. ఇది హైదరాబాద్‌లో ఉన్న గచ్చిబౌలి అనే ఏరియాలో 2000 ఎకర్స్‌లో లొకేటెడ్ అయి ఉంటుంది. ఈ 2000 ఎకర్స్ మొత్తం ఎలా ఉంటుందంటే ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ జీవిస్తూ ఉంటాయి. లైక్ డియర్, మంకీస్, పీకాక్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ ఏమని అనౌన్స్ చేసిందో తెలుసా? ఈ 2000 ఎకర్స్ నుంచి 400 ఎకర్స్‌ని ఐటీ కారిడార్‌గా అనౌన్స్ చేసింది. అంటే ఈ 400 ఎకర్స్‌లో ఉన్న ఫారెస్ట్‌ని డెమాలిష్ చేసి అక్కడ ఐటీ సెక్టార్‌ని డెవలప్‌మెంట్ చేస్తారంట. అవి ఎందుకు? హ్యూమన్ నీడ్స్ కోసం, హ్యూమన్ డెవలప్‌మెంట్ కోసం అండ్ సిటీ డెవలప్‌మెంట్ కోసం. అయితే హెచ్‌యులో ఉన్న స్టూడెంట్స్ దీనికి ఎగనెస్ట్‌గా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. హెచ్‌యు ఫారెస్ట్ అనేది హైదరాబాద్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆ హెచ్‌యులో ఉన్న లాక్స్ ఆఫ్ ట్రీస్ చాలా ఆక్సిజన్‌ని హైదరాబాద్ సిటీకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు సడెన్‌గా ఆ ఫారెస్ట్‌ని తీసేస్తే మన ఫ్యూచర్ ఏంటో మీకైనా అర్థమవుతుందా? అసలు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మీకు కరెక్ట్ అనిపిస్తుందా? రాంగ్ అనిపిస్తుందా? కింద కామెంట్స్‌లో చెప్పండి.